హాయ్, వెల్కమ్ టు టోటల్ న్యూస్. ఇదివరకు చెప్పినట్టు నేను ఈరోజు వివరాలతో సహా మన ఏపీఓ గారికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏపీఓ గారి యొక్క స్పందన ఏదైతే ఉందో అది స్వాగతించదగిన స్పందన. ఏపీఓ గారు ఏం చెప్పారంటే, వివరాలు ఇవ్వండి, మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. నిజంగా అది స్వాగతిద్దాం. ఏపీఓ గారికి వివరాలు కూడా ఇద్దాం. ఏపీఓ గారికి నేను వివరాలు వాట్సాప్లోనో లేకపోతే ఆయనకి పర్సనల్గా మెసేజ్ చేసి ఇవ్వచ్చు. కాకపోతే ప్రజలకు కూడా తెలియదు కదా, చింతకుంట ప్రజానికానికి కూడా తెలియాలి ఎవరెవరు ఎంతెంత అవినీతి చేశారో, ఎన్ని రకాలుగా ఇందులో అవినీతికి పాల్పడ్డారనే విషయాలు ప్రజానికానికి కూడా తెలియని ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను ఏపీఓ గారికి వివరాలు అందిస్తున్నాను. మరీ ముఖ్యంగా నేను ఏవైతే ఈ లిస్టులో ఉన్నాయో, వీటికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉన్నాయో, వీరితో నేను వ్యక్తిగతంగా కక్షలు పెంచుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. అలాగని వీరు వ్యక్తిగతంగా నాకు తెలుసు. వీరితో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి గట్టు పంచాయతీ లేదు, పొలం పంచాయతీ అంతకన్నా లేదు. సో నా కన్సర్న్ అంతా ఏంటంటే, ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అనేది నా యొక్క కన్సర్న్. అందులో భాగంగానే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప వీరిపైన నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఇది క్లియర్. ఏదైతే లబ్ధిదారుడు ఉన్నాడో, ఎవరైతే అర్హుడు ఉన్నాడో వాళ్ళకి చెందాల్సింది చెందితే చాలు. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందాలి కదా. ఇప్పుడు వివరాలకు వెళ్దాం. ఈ గోకుల్ షెడ్ నిర్మాణం సంబంధించిన విషయానికి ఏదైతే ఉందో, ఈ గోకుల్ షెడ్ నిర్మాణంలో దాదాపు ఇందులో 6 పశువులు ఉంటే ఒక రకమైనటువంటి అప్రూవల్ వస్తుంది, అంటే శాంక్షన్ అమౌంట్ వేరు. ఇక 4 ఇలా కేటగిరీ వైజ్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ డిస్టిక్ కర్నూలు డిస్టిక్, బ్లాక్ నేమ్ వచ్చేసి హాల్హర్వి, పంచాయతీ నేమ్ వచ్చి చింతకుంట, వర్క్ స్టార్ట్ ఫిన్ ఇయర్ అని ఉంది ఇక్కడ. అంటే 24-25 సంబంధించినటువంటి ఈ వర్క్ అనమాట ఇది. ఇక్కడ వర్క్ కోడ్ వచ్చేసి 19187011496991. ఇది ఎవరు సంబంధించినటువంటి అంటే ఆలూరు రవి, ఆధార్ నెంబర్ 70288. ఇక ఎక్స్ట్రా ఉంది. ఇక జాబ్ కార్డ్ నెంబర్ చెప్తా, 10124. ఇది ఈ వర్క్ స్టేటస్ ఏంటంటే, ఇది ఫిజికల్గా కంప్లీట్ అయిపోయింది. వర్క్ ఫిజికల్గా కంప్లీట్ అయిపోయింది అంటే వర్క్ కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి బిల్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. దాని వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మరలా 24-25 ఇయర్లో వర్క్ కోడ్ నెంబర్ వచ్చేసి 19187011496984 ద్వారా అదే సేమ్ ఆలూరు రవి, జాబ్ కార్డ్ నెంబర్ 10124. అదేవిధంగా 2024-25లో కూడా మరొకటి. ఇలా ఒక షెడ్ ఈయన పైన అప్రూవల్ అయ్యి అది కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇంకా రిమైనింగ్ 3 షెడ్లు ఈయన పేరు పైన అప్రూవల్ అయ్యాయి. ఇది ఏ రకమైనటువంటి నిబంధన వర్తిస్తుందో నాకైతే తెలియదు. మరి ఒకవేళ నిబంధనలకు అనుగుణంగానే మేము అప్రూవల్ చేసాము అని మీరు ఏమైనా అధికారులు చెప్పదలుచుకుంటుంటే చెప్పండి. అవి ఏ నిబంధనలు వర్తిస్తాయో, ఇతరత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే వారికి కూడా మనం చెప్పి, మీరు కూడా ఒక 4-10 అప్లై చేసుకోండి అని చెప్పేసి వారికి కూడా మనం చెప్తాం. మరి ఒకవేళ నిబంధనలు ఈ విధంగా ఉన్నట్టయితే, నాకు తెలిసి ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా ఒక లబ్ధిదారుడికి ఒకటే వర్తిస్తుంది. ఒకే లబ్ధిదారికి ఒక 10 స్కీములు గవర్నమెంట్ స్కీములు అప్లై అవుతాయి అనేది నేనైతే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. ఇదొకటి. అలాగే ఈ ఒకటి పేరు పైనే 4 ఉన్నాయి. అందులో ఒకటి ఫిజికల్గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా 3 ఎక్స్ట్రా అప్రూవల్ అయ్యాయి. తర్వాత వీరి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చూద్దాం. ఇంకా వీరి ఫ్యామిలీ మెంబర్స్: ఆలూరు హనుమంతమ్మ, వీరికి సంబంధించినటువంటి వారే, జాబ్ కార్డ్ నెంబర్ 10041. ఆలూరు నరసమ్మ, అంటే వీరి మదర్ అనుకుంటాను, రవి వాళ్ళ మదర్, జాబ్ కార్డ్ నెంబర్ 11716. వీరికి
24-26లో అప్రూవల్ అయింది. సేమ్ ఇయర్ 25-26లో అప్రూవల్ అయింది వీళ్ళిద్దరికి. వర్క్ స్టేటస్ వచ్చేసి అప్రూవ్డ్. అంటే 24-25లో ఆ అబ్బాయి పేరు మీద 4 ఒకటి కంప్లీట్ అయిపోయింది. సేమ్ అదే కుటుంబానికి సంబంధించిన వారిపైన వారి పేరు పైన 25-26లో మరో 2. మరి వీరికి ఏ విధమైన అర్హత ఉంది నాకు తెలియదు. మరి నాకు తెలిసి వీళ్ళు షెడ్లు కూడా నిర్మించలేకుండానే బిల్లు తీసుకున్నారు కూడా నాకు తెలియదు. అది మీరు వెరిఫై చేస్తే తెలుస్తుంది. ఇక ఇంకొకరు అంటే ముస్లిం ఏరియాకి సంబంధించిన వీళ్ళు గులాం నబీ, జాబ్ కార్డ్ నెంబర్ 11907. ఈయనకి 25-26లో అప్రూవ్ అయింది. ఆ ఫిజికలీ కంప్లీటెడ్. వర్క్ కోడ్ వచ్చేసి 19187012145551. ఈయన వర్క్ స్టేటస్ వచ్చేసి ఫిజికల్ కంప్లీటెడ్. ఇది కంప్లీట్ అయిపోయింది ఈయనకి. ఈయన ఇందులో ఏం చూపించారంటే ఈయనకి 4 అనిమల్స్ ఉన్నాయని చూపించాడు. కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ షెల్టర్ ఫర్ ఇండివిజువల్స్ ఫర్ 4 అనిమల్స్. డి గులాం నబీ. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయిందా? అదేవిధంగా ఇంకొకటి ఉంది ఈయన పేరు పైన సేమ్ ఇయర్లో. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ షెల్టర్ ఫర్ ఇండివిజువల్స్ 4 అనిమల్స్ గులాం నబీ, జాబ్ కార్డ్ నెంబర్ 11907. 25-26లో ఇంకొక దానికి అప్లై చేశారు ఈయన. అంటే ఎలా అప్రూవల్ ఇస్తారు నాకు తెలియక అడుగుతాను. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో వారి అంటే వీళ్ళు బ్రదర్స్ అనుకుంటాను, డి గౌస్పీరా, జాబ్ కార్డ్ నెంబర్ 11868. ఈయన పేరు కూడా ఒకటి అప్రూవల్ అయింది. ఆల్రెడీ ఫిజికల్ కంప్లీటెడ్. ఇది కూడా అంటే వీరిద్దరు బ్రదర్స్ అనమాట. అలాగే రహ్మద్ బి, డి రహ్మద్ బి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి వారే. ఇలా ఈ గులాం నబీ అనే ఈ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి దాదాపు 4-5 ఉన్నాయి ఇందులో. మరి ఇవి ఏ నిబంధనలను వర్తించి అధికారులు అప్రూవల్ చేశారో మరి వారి వివరాలు చెప్పాలి. అదేవిధంగా ఇంకొకటి ఉంది, దూదేకుల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు వీళ్ళు. రజియా బేగం, ఇమాం బి, పి షేఖమ్మ. సో ఇలా వారికి సంబంధించి, అలాగే దయ్యాల సిద్ధు, ఇలా వీరికి సంబంధించినవి దాదాపు ఒక 5-6 ఉన్నాయి. అంటే వీరి కుటుంబ సభ్యులే వీరంతా. ఈ వివరాలు నేను ఎందుకు చెప్తున్నానంటే వీరితో నాకు ఎలాంటి వ్యక్తిగతమైన కక్షలు కార్పణాలు ఏం లేవు. అలాగే కొత్తగా నేను వీరితో కక్షలు పెట్టుకోవాలని నాకు ఉద్దేశం కూడా లేదు. నేనేమంటున్నానంటే నిజమైన లబ్ధిదారుడు లబ్ధి పొందాలి. ఒకవేళ నువ్వు ఏదైనా అక్కడ లీడర్గా ఉన్నావో లేకపోతే అక్కడ ఎవరికైనా నువ్వు హెల్ప్ చేయదలుచుకున్నావు అంటే ఒకళ్ళు ఇద్దరికి హెల్ప్ చేసి అక్కడ నుంచి లబ్ధిదారుడు అయినటువంటి వారికి హెల్ప్ చేసి వారి ద్వారా ఏమన్నా అంతో ఇంతో ఏదో సంథింగ్ అలా చేసుకుంటే అది వేరే మ్యాటర్. ఇది ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఒక్కడే దోచేసుకోవాలన్నా ప్రజల సొమ్ముని? మండల స్థాయి అధికారులు కొంచెం గుర్తించండి, ఇలాంటి గుర్తించండి. ఓకే, పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన్ని మీరు అప్రూవల్ చేసేసి వారికి ఫిజికల్గా వెరిఫికేషన్ ఉండదు, వారికి అనిమల్స్ ఉన్నాయో లేదో కూడా తెలియదు, వారి నిర్మించారో కూడా తెలీదు. ఇవేమి తెలియకుండా మీరు అప్రూవల్ ఇచ్చేసి ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఈ యొక్క లూటీ కార్యక్రమంలో మీ పాత్ర కూడా లేదు అనడానికి రుజువు ఏముంది? ఖచ్చితంగా మీ పాత్ర ఉంటుంది ఇందులో. అధికారుల పాత్ర లేకుండా ఏ ఒక్క స్కామ్ జరగదండి. అంటే దాదాపు చింతకుంట గ్రామంలోనే 32, అంటే నా దగ్గర ఉన్నటువంటి లిస్టు ప్రకారం, మరి కొత్తగా ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలీదు, వాటిపైన కూడా నేను వివరాలు సేకరిస్తాను. అంటే ఈ 32 ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క దానికి మ్యాక్సిమం 2,30,000 వర్క్ శాంక్షన్ అయిందనమాట. అంటే దాదాపు 60 నుంచి 70 లక్షలు ఒక చింతకుంట గ్రామంలోనే. ఇక మండలానికి వస్తే మండలం వైజ్గా మాకు 16 గ్రామాలు ఎంతో ఉన్నాయి. 16, 20, 24 గ్రామాలు ఉండే మా మండలంలో. ఒక్కొక్క గ్రామానికి యావరేజ్గా 50 లక్షలు వేసుకోమ్మా. మేజర్ గ్రామ పంచాయతీకి అయితే 1
₹1,00,00,000 వరకు అయి ఉండదా సంవత్సరానికి? అదేవిధంగా నియోజకవర్గానికి మొత్తానికి నువ్వు వేసుకుంటే దాదాపు 124 గ్రామాలు ఉన్నాయి. 124 గ్రామాలు, ఒక్కొక్క గ్రామానికి యావరేజ్గా 60-70 లక్షలు వేసుకున్నా కూడా దాదాపు 70 నుంచి 100 కోట్లు ఒక సంవత్సరానికి ఈ గోకుల్ షెడ్లో స్కామ్ జరుగుతుండేది. ఇది ప్రజాధనం. 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఇంచుమించు 500 కోట్లు. ఇలా 175 నియోజకవర్గాల్లో మనం కనుక చూసినట్టయితే ఎంత పెద్ద ఎత్తున స్కామ్ ఇది. ఇది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు కాదా? అంటే అధికారులకు జవాబుదారితనం ఉండదా? అది నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి మీరు చేయండి. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది దీనిపైన దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కామ్. ఇది ఎంత చాకచక్యంగా ఈ స్కామ్ని మలుచుకుంటున్నారంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఏపీ గారు మీకు నేను వాట్సాప్ ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తాను మీరు వివరాలు. ఆలహరి మండలం ఏపీఓ గారు కళ్యాణ్ చక్రవర్తి, ఆయన నేను ఎప్పుడు కలవలేదు, మెసేజ్ పెట్టారు, నేను కూడా మెసేజ్ చేస్తాను ఆయనకి. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. వీలైతే మన ఏపీఓ గారిని కూడా సంప్రదిద్దాం, ఆయన యొక్క వివరణ ఏంటో తెలుసుకుందాం. వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా తెలుసుకొని ఆ వివరాలు కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అందరికీ.